ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జూలై 4th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం నెవర్ ఫర్గెట్. ఏంటిది? ఈ పైన ఉన్న వీడియోని చూడండి. చెప్పు పడిపోయింది. చెప్పు తీయడానికి ఒక కట్ట వాడారు, కానీ తన పని అయిపోగానే వాడబడ్డది లేకపోతే వాడిన ఆ కట్టని మర్చిపోయి పడేశారు. ఇది అనేక సందర్భాల్లో మనం గమనిస్తాం. గుడ్డివాడికి అద్దాలు ఉన్నప్పుడు కళ్ళు వస్తే అద్దాలు పడేస్తాడు. ఆ వర్షం పడ్డప్పుడు మన జీవితాల్లో గొడుగును పట్టుకున్నప్పుడు వర్షం అయిపోయాక గొడుగును పడేస్తాం అని అంటుంది కదా. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం తడవకుండా గొడుగు మనల్ని పట్టుకున్నప్పుడు గొడుగు తడుస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఎవరి సహాయం అయితే, ఎవరి మేలునైతే మనం పరిచిపోతామో దేవుడు చూస్తున్నాడు, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఈరోజు చాలామంది జీవితాలు, అది భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, తోబుట్టులైనా, ఎవరైనా, కుమారుడు కూతురైనా, మన ఆపదలో మన కష్టంలో ఎవరినైతే మనం ఆ సహాయం అడిగామో, ఎవరైతే మనకు సహాయం చేశారో, సహాయం చేసిన వారిని మర్చిపోయి, సహాయాన్ని మర్చిపోయి వారిపై నిందలేస్తుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ చేసిన సహాయము దేవుడు నామాన్న ఎప్పుడు దేవుడు రుణస్థుడు కాదు. దానికి రెండొంతులుగా నిన్ను ఆశీర్వదించి, ఆ విధంగా ఆశీర్వదించి దీవించునుగాక. మర్చిపోయిన వారికి దేవుడు గుణపాఠము నేర్పించునుగాక. ఆమేన్.